ఆ అమ్మాయి 6 ఏళ్లలో పని చేస్తుంది, మీరేం చేస్తున్నారు? అడగండి మేడం, ఏం చేస్తా. తప్పుడు మాట అనింది ఆవిడ, తప్పే. ఎప్పుడు అంటారు? కోపంలో అంటారు. నువ్వు ఓ పక్కన ఒక అమ్మాయిని ఇంకో పెళ్లి చేసుకున్నావు, అక్కడ అగ్రిమెంట్ ఏం రాసావు? 25,000 ఎవ్రీ మంత్ ఇస్తాను నా ఫస్ట్ వైఫ్ కి, పిల్లలకి. ఫస్ట్ వైఫ్ అంటే నీకు సెకండ్ వైఫ్ కా? 15,000 అక్కడ 25 ఉంది. రాపిచ్చింది ఆమె. ఇచ్చేది ఏమైనా ఉందా? నువ్వు ఒప్పుకున్నావుగా, ఒప్పుకొని సైన్ చేసావుగా. పోనా 15 అన్నా ఇచ్చావా? అవును సార్. ఇస్తున్నావా మేడం? డైలీ వర్క్ డైలీ అమౌంట్ ఆమె చేతికి ఇస్తున్నా మళ్ళీ. ఇందాక ఒక పెద్ద సెంటిమెంట్ డైలాగ్ కొట్టావు కదా. నువ్వు ఆల్రెడీ ఒక సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఏళ్ళకే సరిగ్గా తిండి లేదు. సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఆవిడ ఎంత ఉద్ధరిస్తున్నావో తెలియదు, ఇంకొక అమ్మాయిని తగులుకున్నావు, అక్కడ రేప్ కేసు నడుస్తుంది. ఒక మాట, నీ క్యారెక్టర్ లేకుండే, ఫస్ట్ నా క్యారెక్టర్ ఇట్లా లేకుండే, ఈవిడ వల్ల అట్లా మారిపోయావా? చెప్తున్నా మేడం, కొంచెం ఉంటే చెప్పున్నాను. సరే నువ్వు చెప్పు నీది అసలు వినలేదు మేము. ఏంటి చెప్పు. ఫస్ట్ ఇట్లా లేకుండే, నేను గిట మంచినే ఉండే. ఆ అమ్మాయి అదే చెప్తుంది, నువ్వు 2020 వరకు మంచిగానే ఉన్నావని చెప్తుంది ఆ అమ్మాయి. డైలీ వర్క్ పోయి చేతిలో అమౌంట్ పెడుతుండే. అవును. ఎందుకు తయారైనా అది మీరే చెప్పాలి. చెప్పు, ఎందుకు తయారైనా? నువ్వు చెప్పు, నిన్ను అడుగుతారు. కానీ మీ ఆవిడ వర్షన్ ఆవిడ చెప్పింది, మీ వర్షన్ చెప్పండి. మీది కూడా వింటాం మేము. ఆవిడ తప్పు చేస్తే మేడం, భర్తకి ఏం ఫిజికల్ నీడ్స్, భార్య హ్యాపీగా చూసుకోవడం. ఈ అమ్మాయి దూరంగా ఉంచిందా? ఏడుంది బలం? బలం ఎక్కడుంది? బలంగా చేయి ఫస్ట్. ఆ పిల్ల ఎట్లా ఉంది? ఊత్తి పడిపోయేలాగా. మ్యారేజ్ చేసుకుని 13 సంవత్సరం అవుతుంది కదా, అప్పటి నుంచి ఇట్లా ఉంది, ఇప్పుడు గిట్ట అట్లే ఉంది. సరే, అలాంటి అమ్మాయిని చూసి లవ్ చేసుకున్నావుగా. అయితే అప్పుడేదో పుష్టిగా ఉంది, ఇప్పుడు తగ్గిపోయింది అంటానికి లేదు, అప్పుడు అలాగే ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ అప్పుడు ఇట్లా చూసుకుని మరి మధ్యలో ఎందుకు తగ్గి అట్లా చేస్తుంది? దూరం నీకు మోజు తగ్గిపోయింది అన్నారు. అజయ్ ఒక్క నిమిషం, ఆర్గ్యుమెంట్ కాదు. మొదటి నుంచి నువ్వు బాగానే చూసుకుంటున్నావు అన్నటువంటి అమ్మాయి 2020లో నీ దుర్బుద్ధి పుట్టింది. ఎక్కడ కూడా మధ్యలో నీ క్యారెక్టర్ ఎక్కడ అసాసినేట్ చేయలేదు. అమ్మాయి చాలా బంగారం అంటుంది. 2013 నుంచి 2020 వరకు ఎక్కడా కూడా నీ క్యారెక్టర్ ఏదో అడపదడప ఏదైనా అమ్మాయి వైపు చూసుండొచ్చు, కానీ నా మొగుడు 2020లో ఒక అమ్మాయి 21 దాకా ఇంకో 1 ఇయర్ యాడ్ చేసుకో నీ క్రెడిట్ కి. 21లో ఏమైంది అడగండి. ఫిజికల్ రిలేషన్ లా దూరం పెట్టడం, కష్టపడి వచ్చిన తర్వాత వద్దు జరిగిపోవడం, అది ఎందుకు? సరే నీ పానం బాలేదు, సరే ఓకే, నేనే జరిగిపోతా. అప్పుడు నాన్న మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ కదా చేసుకుంది, టైం స్పెండ్ చేసి మాట్లాడుకోవాలి కదా. ఫిజికల్ నీడ్స్ నీకు అవసరానికి కూడా రాకపోవటం వల్ల నువ్వు వేరే ఆడపిల్లతో కనెక్ట్ అయ్యావు అని అంటావు, అంతేనా? అంతే. కనెక్ట్ అవ్వడం వేరు, పెళ్లి చేసుకోవడం వేరు. పెళ్లి ఎందుకు చేసుకున్నావు? పెళ్లి ఎందుకు చేసినావు అంటే ఆమె నా గురించి ఆమె భర్తనే వదిలేసింది. అందుకే నేను, ఆవిడ ఒక పతివ్రత, నువ్వు ఒక పతివ్రత శిరోమణుడివి. ఈవిడ తప్పు చేసినట్టు, దగ్గరికి రానివ్వకపోవడం ఈవిడ తప్పు చేసినట్టు. ఎందుకు చేసిన? మళ్ళీ ఆమె తప్పు ఉంది మేడం. అమ్మా ఆ పరిస్థితి ఉందమ్మా, అడగచ్చు అడగకూడదు నాకు తెలియదు. ఒక నిమిషం అజయ్, ఆ పరిస్థితి ఉందా? నాకు చెప్పను కూడా చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. అదొక సమస్య కింద మీరు ఎప్పుడు డిస్కషన్ నైట్ గొడవ పడతాడు ఉంటాడు, మళ్ళీ పొద్దుగలగానే మళ్ళీ కదమ్మా. నువ్వు భార్యగా అతనికి శారీరకపరమైనటువంటి సుఖాన్ని ఇవ్వలేకపోతున్నావు అనేటటువంటి డిస్కషన్ ఎప్పుడు రాలే. డ్రింక్ చేసి చాలా ఘోరంగా, అందుకనే నేను వెళ్ళలేకపోయాను. అసహ్యం చేసి నువ్వు దూరంగా ఉన్నావు. సో దూరంగా ఉన్న మాట అతని ప్రవర్తన నచ్చక తెలియదు అమ్మా. ఆయన డ్రింక్ చేసిన తర్వాత ఆయన ఎట్లా చేశాడు ఆయనకే తెలియదు, అందుకనే దూరం పెట్టాడు. ఆయన చెప్పడం ఎట్లా ఉందంటే, ఈవిడ కాపురం ఈవిడ గురించి నాశనం చేస్తాం కాకుండా ఇంకొకటి కాపురం నాశనం చేశాడు. ఎవరో ఒకరు భార్యను తగులుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? డైవర్స్ ఇచ్చాడు నాన్న. అతను ఇవ్వలేదా? లేచిపోయింది, వదిలేసిందే అతన్ని, నిన్ను పెళ్లి చేసేసుకుంది. అలా ఆయన ఊరుకున్నాడా? ఆయన కూడా వేరే పెళ్లి చేసుకున్నాడు. కాదన్న, మీరిద్దరు ఎక్కడెక్కడ ఉంటారు అంటే సమాజం అంతా దొరకరంట, ఫోన్ నెంబర్ అందరంట, ఎక్కడ ఉంటారు? ఏం లేదు మేడం, హైదరాబాద్ లోనే ఉంటారు. ఫోన్ ఆఫ్ చేసేస్తాను. ఆవిడ మిస్సింగ్ కంప్లైంట్ లో ఒక 10-20 పెట్టిందంట. 20 పైన ఉంటది మిస్సింగ్ కంప్లైంట్. నువ్వు వెళ్ళిపోయినప్పుడల్లా మిస్సింగ్ కంప్లైంట్ పెడుతుంది. అయినా కానీ దొరకరంట పోలీసులకు కూడా. మీరు సార్ అది ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఎవరు లొకేషన్ ఎక్కడ పెడుతుందంట? మెదక్లో ఎక్కడ పెడతా? మెదక్లో అయితే ప్రాపర్ మెదక్లో అయితే నేను ఉండను, హైదరాబాద్ లోనే ఉంటా. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తారు? ఎందుకు ఈవిడ దొరకడం అని, అంతే కదా. సరే నాన్న, మరి ఇంకొక అమ్మాయి సంగతి ఏంటి? రేప్ కేసు ఏంటి? పోనీ నీకు ఈ అమ్మాయి నచ్చలా, ఆ అమ్మాయి ఫిజికల్ గా సపోర్ట్ చేస్తుంది, మరి ఆ అమ్మాయిని అన్నా నమ్ముకొని ఉండొచ్చు కదా. ఇంకొకటి ఎందుకు తగులుకున్నావు? ఇంకొక అమ్మాయి రేప్ కేసు ఎట్లా పెట్టిరంటే, సెకండ్ అమ్మాయి తోటి ఉన్నా కదా, అప్పుడు నేను స్లాప్ వేస్తాడు ఆ వర్క్ చేస్తున్నా నేను. అయితే ఆమె నాకు కనెక్ట్ అయింది. ఆమె తోటి నాకు రిలేషన్ లేదు, ఏం లేదు. అయితే రిలేషన్ లేదు, ఏం లేదు నాకు. అయితే ఢిల్లీ తీసుకెళ్ళావు. ఒక అమ్మాయి ఢిల్లీ ఎందుకు తీసుకెళ్ళావు? అట్లా తీసుకోని ఉండే. సెకండ్ అమ్మాయి ఊరుకుందా? పోనీ ఈవిడ కంటే గతి లేదు, ఈవిడ లెక్క చెయ్యవు నువ్వు. కానీ దొరకలేదు. దేవలాడిందా? ఢిల్లీ తీసుకుపోతే ఢిల్లీలో డాడీ వాటి పట్టించిండు పోలీసు వాళ్ళని. దరిద్రం ఎక్కడ ఉందంటే మీ నాన్న దగ్గరే ఉంది, పట్టించినాడు. నేను అతను పోయినాక మా అత్తమ్మకు మొత్తం బాధ చెప్పుకున్నాక ఆమె నాకు రిటర్న్ ఫోన్ చేసి ఇట్లా పట్టుడ పోయిందని చెప్పి నేను ఫోన్ చేసి. కాదు, నాకు అసలు యాక్చువల్లీ ఇది చాలా సీరియస్ ఇష్యూ.
కానీ మీరు చెప్పే విధానానికి మాకు నవ్వొస్తుంది తెలుసా. చాలా ఈజీగా ఉంది లైఫ్ అంటే. మేబీ అది పట్టించుకునే వాళ్ళకి పట్టించుకున్నట్టు మేడం. ఇప్పుడు దీనికి అర్థమైందా? లో క్లాస్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సూపర్ హై క్లాస్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఏం జరిగినా. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళే మోరల్ వాల్యూస్ ఇవి అవి అనుకుని టెన్షన్లు పడడం తప్ప ఇది ఎంత కామెడీగా మాట్లాడుకుంటున్నారంటే మనం టెన్షన్ పడుతున్నాం వీళ్ళ కేసు విని. చేస్తారనా మీ అనుకున్నా కానీ చేయలేరు. కాదు నాన్న, రెండో అమ్మాయిని తీసుకెళ్ళొచ్చు కదా, నువ్వు మూడో అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళారు? సెకండ్ అమ్మాయిని ఫస్ట్ తీసుకెళ్ళి లెక్క చేయలేదు. తీసుకెళ్ళి పంజాబా? పంజాబ్ అలా నాన్న వాళ్ళు ఉంటారు, నాన్న వాళ్ళు ఉంటారు పంజాబ్ లో. ఎవరు అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ? మీ నాన్న వాళ్ళు. ఓకే. మీ నాన్న వాళ్ళు ఢిల్లీ అనుకున్నాను. పంజాబ్ లో ఉంటారు. అయితే నాన్న వాళ్ళేమో పంజాబ్ లో ఉంటారు, డాడీ వాళ్ళేమో ఢిల్లీలో ఉంటారు. అయితే ఫస్ట్ సెకండ్ అమ్మాయికి పంజాబ్ తీసుకొని నానమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. ఆడ ఏంటంటే మదర్స్ జర ఇష్యూ ఎక్కువ చేసింది, ఏంటంటే జర ఆడ నుంచి మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. సరే, అందుకనే అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి ఇంకొక అమ్మాయిని తీసుకెళ్ళావా? ఓకే, రెండో అమ్మాయిని యాక్సెప్ట్ చేయలేదు, మూడో అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారేమో అని. వాళ్ళేమన్నారు? ఏంటంటే డాడీ నైట్ 3 o'clock కాల్ చేసి ఇక్కడ 100 నడుస్తుంది, ఇక్కడ 111 నడుస్తుంది. అక్కడ డైరెక్ట్ కాల్ చేసిండు, పోలీసు వాళ్ళని పిలిచిండు. ఏమని చెప్పాడు పోలీసు వాళ్ళకి? ఏం లేదు, మా అబ్బాయి ఇట్లా అమ్మాయిని తీసుకువచ్చిండు చెప్పిన కథం. ఏం చేశారు పోలీసులు? ఏం చెప్పాలి, డైరెక్ట్ తీసుకుపోయి లోపల వేసిరు. హైదరాబాద్ అమ్మాయి మైనర్ అమ్మాయి ఏంటి? లేదు 18 దాటింది. 18 దాటింది. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులు ఎందుకు సీరియస్ గా తీసుకున్నారు? డాడీ కంప్లైంట్ ఇచ్చింది. మీ నాన్న ఇచ్చిన కుదరదు, అమ్మాయి మేజర్ అయితే. ఇక్కడ వచ్చినాక ఓన్లీ అమ్మాయి మైనర్ అయితేనే అలా వచ్చిన తీసుకుంటారు. తర్వాత అలా మామ్ వాళ్ళ అది కంప్లైంట్ ఇచ్చారు. అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మీ అమ్మాయిని ఎట్లా లేపుకొచ్చాడు. మీ డాడీ అక్కడ కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ లేనా? ఏమని చెప్పి తీసుకొచ్చావు? అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తెచ్చావా? మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా అప్పటికి? ఒకవేళ నా ఫ్యామిలీ ఒప్పుకుంటే చేసుకుంటాను అన్నావు. ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? మరి రేప్ కేసు ఎట్లా పెడుతుంది? తెలియదు. అది ఏంటంటే అమ్మాయి అందా నాతో ఫిజికల్ రిలేషన్ ఉందా, నన్ను వాడుకున్నాడని పెట్టిందా కంప్లైంట్ లో? లేదు, ఆమె చెప్పాలి. ఆమె మామ్ వాళ్ళు పెట్టించారు. అదే అలా రాశారా దాంట్లో? ఆమె మామ్ వాళ్ళు పెట్టిన తర్వాత ఆమె చెప్పిన తర్వాత ఆమె చెప్పింది, చెప్పడం స్టార్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మరి దాన్ని సెటిల్మెంట్ చేసుకోపోయావా డబ్బులు ఇచ్చి? వాళ్ళు ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకవేళ ఫిజికల్ రిలేషన్ ఉంటే ఫోక్సో కేసులో మెడికల్ ఉంటది, నాకు మెడికల్ ఏం చేపియాలి. నేను పోస్కో అదే అంటున్నా, అమ్మాయి మైనరా అని. మీ కేసులో ఎవడ పడితే వాళ్ళ కంప్లైంట్ మైనర్ అమ్మాయి. అది 70 years అని ఆడ రాపిసిరు. ఫిజికల్ రిలేషన్ చేపించారు, కానీ మెడికల్ ఒకటే అమ్మాయికి చేపించారు, కానీ నాకు చెప్పియాలి మెడికల్. సరే, ఆ అమ్మాయి ఆధార్ కార్డు ప్రకారం అమ్మాయి మైనర్ సార్ అమ్మాయి. అదే నేను వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చాడు అంటేనే కేసు తీసుకుంటారు అంటే మైనరే. ఆ అమ్మాయి ఇష్టపడి నాకు ఇతను ఇష్టమే అన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకేనండి, మీకు ఆ కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఓకే, సో ఆ కేసు నడుస్తుంది. ఇప్పుడు అమ్మాయితో మళ్ళీ ఏమైనా టైఅప్ లో ఉన్నారా మీరు? లేదు మేడం. మరి రెండో అమ్మాయితో ఉన్నారా? సెకండ్ వైఫ్. ఆ అమ్మాయి ఎందుకు ఊరుకుంది? ఇంకొక దాన్ని నన్ను నమ్మించి మా ఆయన్ని కట్ చేశాడు, మళ్ళీ ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు అని. ఆ అమ్మాయి తరిమేయాలిగా నిన్ను. ఈవిడ తరవట్లేదు, ఆవిడ తరవలే. మీరు ఎంతమందితో వెళ్తున్నా వీళ్ళంతా ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. భలే అమ్మాయిలు దొరికారు నీకు. నాకు దొరకట్లేదు మేడం, వాళ్ళు ఎక్కడెక్కడ ఇతను తెంగరవాగుడు వాగి అవి పట్టుకుని ఎలాడుతున్నాడు. అతనికి వీళ్ళు దొరకట్లేదు కాబట్టి మిస్సింగ్ కంప్లైంట్. వీళ్ళు దొరకట్లేదు అంటున్నారు. వీళ్ళు ఎక్కడ పోతారో నాకు తెలియదు కదా. ఆ దొరకటం కాదు. మళ్ళీ కాంప్రమైజ్ ఎందుకు అయిపోయినావు? చెప్పు. నువ్వంటే ప్రాణం ఆ పిల్లకి, నువ్వు లేకుండా ఉండలేనంటుంది. అజయ్, నువ్వు స్టార్టింగ్ వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక మాట అన్నావు కదా, నా కూతురు నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు లేదంటే అంటున్నావు కదా, అది ఉత్తమాట. అమ్మాయి ఏదో కోపంలో అన్నమాట. ఇప్పుడు అది నీ మీద ఒక పెద్ద కేసు ఉంది. ఉంది సార్, చండాలమైన కేసు, జీవితాంతం నరకం చూస్తావు. భయంగాలే. నీ విషయాలు నువ్వు చెప్తున్నావు తప్ప మీ ఆవిడ అసలు బాగా చెప్పింది నీ కోసం ఇప్పటిదాకా. నీకు భయము లేదు, ఏమీ లేదు. ఆవిడ కావాలా వద్దా? కావాలనుకుంటే ఇట్లా చెప్పకపోతుండే కదా సార్. వీడిదాకా ఎన్ని కేసు పెట్టకపోతుండే కదా. ఏందన్నా? కావాలనుకుంటే వీడిదాకా తీసుకురాపోతుండే, ఇన్ని కేసు పెట్టకపోతుండే ఇట్లా కదా. సతాయిస్తే నేను మరి ఎక్కడ పోవాలి? నా వాళ్ళకి ఎవరికి అని చెప్పు. నీ సైడ్ ఏం తప్పలేదు. 4 years నుంచి నాతోటి ఎన్నిసార్లు కూర్చొని మాట్లాడి నువ్వు డ్రింక్ చేసిన తర్వాత నాకు సమాధానం ఇస్తావు. డ్రింక్ చేయకపోతే నాకు ఒక్క మాట రిప్లై ఇవ్వడు. పోన్లేమ్మా, సరదాగా నవ్వుతూ మాట్లాడతారు. ఇప్పటిదాకా అయిపోయింది. మీ ఆయన ఏమడుగుతున్నాడో తెలుసా? మా ఆవిడ నవ్వుతూ మాట్లాడితే చాలండి అని. ఇప్పుడు మాతో నవ్వుతూ మీ ఆయన గురించి అంత, మా ఆయన బంగారం సూపర్ హీరో అన్నావు కదా, అదేదో ఆయన ముందంటే ఆయనకి తెలుస్తుంది కదా. ఆయన ముందేమో సీరియస్ గా మాట్లాడుతున్నావు, మాతో చెప్తున్నావు. ఆయన మాటలు ఇంటికాడ పెట్టే టార్చర్ అలాంటిది మేడం. తాగిన తర్వాత ఒకలాగా ఉంటాడు, తాగకుంటే ఇంకోలాగా ఉంటాడు. ఎందుకు రా బాబు? డైవర్స్ ఇచ్చేస్తావా? ఇయ్యను మేడం. అమ్మాయి ఏం తప్పు చేసింది? తప్పు ఆమె చేయదు, తప్పు దానికి నేను ఒప్పుకుంటా సార్. తప్పు కాదు, ఆ తప్పు కాదు. ఈ అమ్మాయి ఏం తప్పు చేసిందని చెప్పి నువ్వు డివోర్స్ అడుగుతున్నావు? ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు 65 years ఆమె వయసు, సొంతం బిడ్డే ఫోక్సో కేసు పెట్టిందంటే మళ్ళీ నా మీద ఇట్లా జరగదని ఏం గ్యారెంటీ ఉంది? అందుకే నేనే దూరం ఉండి నా పిల్లల్ని నేను చూసుకుంటా మేడం. సో ఈ అమ్మాయి కూడా పోక్సో కేసు పెడతాదని భయం నీకు? లేదు, చెప్పలే. ఆమె ఎన్నిసార్లు చెప్పలే నా పిల్లలతోటి కేసు పెట్టిస్తా అని.
ఎన్నిసార్లు చెప్పాలి ఆమెతోటి అన్న నేను ఇట్లా ఇట్లా చేస్తుండు చాలా టూ మచ్ చేస్తారు పిల్లలు పెద్దగా అవుతారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.